హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది అండి వీడియో పెట్టక. మేమైతే ఒక లాస్ట్ సాటర్డే హైలాండ్ అయితే ట్రిప్కి వెళ్ళాము. ట్రిప్ అంటే కాదు, జస్ట్ హైలాండ్ చూడడానికి వెళ్ళాము. అందుకనే జస్ట్ ఒక వీడియో పెడుతున్నాను అంతే. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అన్నమాట. ఐలాండ్ టికెట్ కాస్ట్ 800 అండి. అది అన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఇది. చాలా ఎంజాయ్ చేసాము. తను మా అమ్మాయి, తన పేరు ఆరాధ్య, నా పేరు సంధ్య. ఓకేనా? మాది ఆరాధ్యస్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఎంట్రన్స్లోకి వెళ్ళగానే ఇలాగ ఒక ట్యాగ్ వేస్తారు మనకి లోపలికి వెళ్ళడానికి. ఇది ఉంటేనే మనం వెళ్ళవు కదా, అది అనమాట. అది అండి. ఇంకా అంతే. అక్కడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ రాగానే కొలంబస్ ఒకటి ఎక్కాము. కొంచెం ఫస్ట్ టైం చాలా 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 భయం వేసింది. ఎక్కకూడదు అనుకున్నాను, బట్ ఎక్కామన్నమాట. ఇంకా అక్కడ నుంచి అక్కడ కొలంబస్ ఒకటే ఉంది. తర్వాత అక్కడ నుంచి ఇంకా చాలా రైడ్స్ అవతలుకున్నాయన్నమాట. ఇలా ఎక్కేసి రావాలి. అదే అనమాట. ఇంక ఇక్కడ నుంచి చాలా రైడ్స్ ఉన్నాయి. ఇలా వెళ్ళాము. అటువైపు అయితే ఒకటి కొలంబస్ ఒకటే ఉంది. తర్వాత ఇలా అనమాట. అందరూ వెళ్ళే ఉంటారు. ఇంకా మేము కూడా ఫస్ట్ వెళ్ళాము ఒక 10 years బ్యాక్. కానీ అప్పుడు మా అమ్మాయి లేదు అనమాట. అందుకే ఈరోజు మా అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళాలి అని వెళ్ళానమాట. ఇంకా మా హస్బెండ్ రాలేదు. నేను, మా బావగారు వాళ్ళ పిల్లలు, మేమందరం వెళ్ళాము. కానీ చాలా ఎంజాయ్ చేసామండి. బాగుంది. అది. ఇది కూడా నేను ఎక్కలేదు అండి, మా పాపనే ఎక్కింది. నాకు భయం వేసింది ఎక్కాలంటే. కొలంబస్ ఒకటే నేను ఎక్కాను. ఇది కూడా బాగుంది అండి చాలా. ఒకసారి అవి పైకి వెళ్ళినాయి కదా, ఇంకా నెక్స్ట్ టైము కింద ఉన్నటువంటి వాళ్ళు పైకి మళ్ళీ మూవ్ అవుతారనమాట. అలా వచ్చింది. అది బాగుంది. ఇదిగోండి, అక్కడ ఫస్ట్ టైం దానిలో మా పాప ఉంది. ఇంకా నేనే వీడియో తీస్తున్నా. అందరం వెళ్ళిపోతే మళ్ళీ వీడియో తీసేవాళ్ళు ఎవరుంటారు కదా, అందుకని చెప్పేసి నేనే వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా నేనే అన్ని వీడియోస్ తీసాను. అందుకే నేను చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాను. అందరూ పిల్లలు కదా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. ఇంకా వాళ్ళందరూ ఏమో చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఆ ట్రీ కూడా బాగుంది. అంతా బాగుంది అండి. అంతా మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళకపోతే మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఒకసారి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో ఏంటో చూడండి. వెళ్ళిన వాళ్ళకి కాదండి, మళ్ళీ ఇది నెగిటివ్ కాదు. ఓకేనా? వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఎంజాయ్ చేయండి. చూడడానికైతే బాగుంది. ఒక 800, అప్పట్లో వెళ్ళినప్పుడు 800 టికెట్ లేదు, బట్ ఇప్పుడు 800 అంట టికెట్. మళ్ళీ రైడ్స్ కొన్ని ఫ్రీ ఉన్నాయి. ఆ 800లో కొన్ని రైడ్స్కి మాత్రం మనం పే చేయాల్సి వస్తుంది. మళ్ళీ లంచ్కి మళ్ళీ మనమే పే చేసుకోవాలి. ఇది అనమాట. స్విమ్మింగ్ వాటర్లో కూడా నేను వెళ్ళలేదు అండి. అందుకే నేను ఎక్కడ కనిపించను. అది వాటర్లో కూడా వెళ్ళలేదు. తనే ఇంకా మా పాపనే ఆడుకుంది. అది అనమాట. మీరందరూ వెళ్ళారా అండి? ఒకసారి ఎవరెవరు వెళ్ళారో కామెంట్ కూడా చేయండి. వెళ్ళని వాళ్ళైతే వెళ్ళలేదు అని కామెంట్ చేయండి. అలాగే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మీకు పాసిబుల్ అయితే. ఓకేనా అండి? అది. ఇంకా అక్కడ నుంచి స్విమ్మింగ్ దగ్గర నుంచి రెయిన్ డ్యాన్స్కి వచ్చారు. ఇది అక్కడేమో రెయిన్ డ్యాన్స్ ప్లేస్ అనమాట ఇది. అది రెయిన్ డ్యాన్స్ అంత బాగుంది అండి. చాలా బాగుంది చూడడానికి. ఎంత బాగుంది. ఇంకా రెయిన్ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ రెయిన్ డ్యాన్స్ నుంచి కొంచెం యువతలకు వస్తే ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట. ఇంక ఈ వాటర్లో కూడా ఆడుకుంది తనే. కానీ నేనేనండి వాటర్లో దిగలేదు, ఎంజాయ్ చేయలేదు. రైడ్స్ అవన్నీ అయితే ఓకే ఎక్కాను, కానీ ఇట్లా వాటర్లోకి మాత్రం దిగలేదు అనమాట. కానీ వాటర్లోకి కూడా వెళ్తే ఆడుకున్నట్లయితే బాగుండేది, చాలా బాగుండేది. ఇంకా అది పాసిబుల్ అవ్వలేదు. అది సంగతి. ఎలా ఉంది చెప్పండి, బాగుందా? కానీ వ్యూ బాగుందండి. ఆడుకోవడానికి కానీ పిల్లలకి మాత్రం చాలా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. అది చూసారా? కానీ ఇక్కడ వాటర్ పూల్స్ కూడా భలే 2 కలర్స్ వచ్చింది. ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ. ఇది బ్లూ కదా, కానీ వీళ్ళు గ్రీన్ కలర్ దగ్గరికి వెళ్ళలేదు అండి. అది జస్ట్ ఫోటో తీశాను.
అంతే తప్ప వీళ్ళు ఈ బ్లూ దగ్గరే రోజు మొత్తం ఆడేశారు. తర్వాత వేవ్ పూల్ అని ఒకటి ఉంది, కానీ వేవ్ పూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మిస్ అయిపోయింది అండి. అది నేను వెళ్ళలేదు అక్కడ. వేవ్ పూల్ దగ్గర వీడియో ఎక్కడో మిస్ అయ్యింది, తీయలేదు. ఇంకా అక్కడ నుంచి ఇది ఒకటి అండి, ఇది నేను కూడా ఎక్కాను, ఈ రైడ్కు నేను కూడా ఎక్కాను. కానీ కింద నుంచి చూస్తే భయం వేస్తుంది, కానీ అది ఎక్కినప్పుడు అయితే ఏం భయం లేదు అండి, నార్మల్గానే ఉంది. అంటే అంత భయపడేటట్లు ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇది ఈ రైడ్ మాత్రం నేను కూడా ఎక్కాను, జస్ట్ వాటర్ దగ్గరకు మాత్రం వెళ్ళలేదు. అది ఇంకా అండి, మీరందరూ కూడా వెళ్ళారా ఎప్పుడైనా హాయ్లాండ్కి? వెళ్తే వెళ్ళామని కామెంట్ చేయండి, వెళ్ళకపోతే వెళ్ళలేదు అని కామెంట్ చేయండి, జస్ట్ ఊరికే. ఓకేనా అండి? తర్వాత లాస్ట్లో ఈవినింగ్ ఇట్లా ట్రైన్ ఆ చుట్టూ అంటే మొత్తం మనకి ఉన్నటువంటి హాయ్లాండ్ మొత్తం ఒక రౌండ్ వేస్తుంది లోపల వరకు. అది అన్నమాట. ఈ ట్రైన్ ఎక్కాము ఈవినింగ్ వచ్చేటప్పుడు. అది ఇంకా అండి, ఇంకా ఏంటి, ఏమేమి చేస్తున్నారు అందరూ? ఇంకా ఎవరెవరు ఏ ప్లేసెస్కి వెళ్ళారో, ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో చెప్పండి, అవి కూడా వెళ్ళి రావడానికి ట్రై చేస్తాము మేము మా పాపతో. ఓకేనా అండి? హైదరాబాద్ వెళ్ళాము. ఇంకా వీడియోస్ అప్పట్లో లాస్ట్ ఇయర్, అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, సో అందుకని ఆ వీడియోస్ ఏం లేవు అనమాట. అన్నీ హాఫ్ ఫొటోస్ వచ్చినాయి, చూసారా? ఎందుకు హాఫ్ ఫొటోస్ వచ్చినాయంటే వేరే వాళ్ళని తీయమని ఇచ్చినప్పుడు వీటిని వర్టికల్గా తీశారు ఫొటోస్, కానీ మనం వీడియో చేయాలి అంటే హారిజాంటల్గా మాత్రమే వీడియోలో ఫోటో పెట్టాల్సి వస్తుంది. కానీ పిల్లలకి తెలియదు కదా, వర్టికల్గా తీసేశారు, అందుకే హాఫ్ ఫొటోస్ వచ్చినాయి. ఇది ఈవినింగ్ వచ్చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ కొలంబస్ స్టార్టింగ్లో ఎక్కాం కదా, అదే కొలంబస్ ఇక్కడ కూడా ఎక్కామన్నమాట. ఎంత మొత్తం ఫుల్గా ఒక 6-7 మినిట్స్ అనమాట వీళ్ళు దీన్ని రన్ చేస్తారు. అది అండి 6-7 మినిట్స్ ఇంక ఇలాగే. కానీ ఫస్ట్ మార్నింగ్ ఎక్కినప్పుడు చాలా 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 భయం వేసింది, చాలా అంటే చాలా, అసలు ఎక్కనని చెప్పేశాను నేను. కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మళ్ళీ అంటే కొన్ని రైడ్స్ ఫ్రీ అని చెప్పాను కదా, సో అందుకోసం అని చెప్పేసి మనం ఎన్ని టైమ్స్ అయినా ఎక్కొచ్చు. కొన్ని రైడ్స్కి మాత్రం మనం అమౌంట్ మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. ఉన్న 800 అంటే మనం స్టార్టింగ్లో 800 పెట్టి టికెట్ తీసుకున్నాం కదా, దానిలో కాకుండా కొన్ని రైడ్స్కి మనం పే చేయాల్సి వస్తుంది. ఈ రైడ్ మాత్రం ఫ్రీ అనమాట, మనం ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. తర్వాత ఏమో ఈ రైడ్ ఎక్కినప్పుడు మార్నింగ్ అసలు ఈ రైడ్ ఎక్కేసి కొంచెం వెళ్ళగానే వామిటింగ్ అయిపోయింది అనమాట. కడుపులో మామూలుగా తిప్పలేదు, నాకైతే వామిటింగ్ కూడా అయిపోయింది అనమాట ఫస్ట్ టైం ఎక్కినప్పుడు. ఇంక ఈవినింగ్ నార్మల్గానే ఉండిపోయింది. ఇంకా లోపల లంచ్ మాత్రం మనమే కొనుక్కోవాలి, వాటర్ కూడా మనమే కొనుక్కోవాలి. లేదులేండి, వాటర్ కొనుక్కోవడం ఏం కాదు, వాటర్ కొన్ని చోట్ల ఉంది, కూలింగ్ వాటర్ ఉన్నాయిలేండి. అది నచ్చకపోతే మనం కొనుక్కోవాలి అన్నమాట. అది సంగతి. ఇంక ఇప్పుడు ఎక్కినప్పుడైతే భయం ఏమీ లేదు, చూసారా, ఈజీగానే కూర్చున్నాను. మా పాపకైతే అస్సలు భయం లేదు, హ్యాపీగా అసలు మళ్ళీ మళ్ళీ అన్నీ ఎక్కుదాము అది ఇది అని చెప్పేసి చెప్తూనే ఉంటుంది. ఇంకా అది సంగతి. అలా అయిపోయింది, కానీ బాగానే ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే కొంచెం భయపడ్డాను అనమాట. అది అనమాట. ఇంకేంటండి చెప్పండి, మీరందరూ కూడా వెళ్ళారా హాయ్లాండ్ ఎప్పుడైనా? వెళ్తే మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్. అది అండి. ఇంకా ఇదే ఒక 6 మినిట్స్ వరకు ఈ రైడే ఉంది అండి. అలా ఈ రైడ్ ఒకటే 6 మినిట్స్. ఇంకా దీన్ని కంటిన్యూస్గా వీడియో తీశారు కదా అని చెప్పేసి ఇంకా దాన్ని ఉంచేసాను అనమాట. స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో వీలైతే, ఓకేనా? జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం అంతే, ఇన్ఫర్మేటివ్ వీడియో ఏం కాదు, ఓకేనా? ఎంజాయ్మెంట్ కోసం మేము వెళ్ళాం కదా, సడన్గా అనుకోకుండా రేపు వెళ్ళాలి అన్నప్పుడు ఈరోజు నైట్కి కాల్ చేసి చెప్పారు మేము వెళ్తున్నాము, మీరు కూడా రండి అని. మా బావగారు వాళ్ళ పిల్లలు పిలిచారు, సర్లే అని చెప్పేసి మేము కూడా ఆరాధ్య కూడా చూడలేదు కదా అని చెప్పేసి వెళ్ళాము. మేము అయితే స్కూల్లో ఉన్నప్పుడు 2 టైమ్స్ వెళ్ళాము, అందుకనే అంతేం లేదు. ఇంకా తన కోసం అని చెప్పేసి తీసుకెళ్ళాను. కానీ తను మాత్రం బాగా ఎంజాయ్ చేసింది, నార్మల్గా ఎంజాయ్ చేయలేదు అసలు. ఈవినింగ్ కూడా ఇంకా వద్దు, 6 వరకు అక్కడే ఉండి బయలుదేరాము, వద్దు ఇంకా అది ఇది అని చెప్పేసి.
అది అలా అయింది అన్నమాట. ఇంకా అండి ఒక ఎంత 6 మినిట్స్ 7 మినిట్స్ ఈ రైడ్ ఉంటుంది అంతే. ఇంకా 6 మినిట్స్ 7 మినిట్స్ అసలు మామూలుగా అరవలేదు అండి. ఇప్పుడైతే ఎవరో మా ఎదురు కూర్చునే వాళ్ళు ఇంకా పైకి ఇంకా పైకి అని చెప్పేసి అంటే మేమైతే అసలు బాబోయ్ వద్దు వద్దు అని చెప్తున్నాం అనమాట. ఇంకా పైకి అని చెప్పేసి అంటున్నారు మా ఎదురున్న వాళ్ళు. అలా అయింది. ఇంకా అండి ఈ రైడే చాలాసేపు ఉంది కదా. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. అదిగోండి, అమ్మో వద్దు వద్దు అని చెప్తున్నాం. మా పాప కూడా ఇంకా పైకి ఇంకా పైకి అంటుంటాను. నేనేమో వద్దు 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 అంటున్నా, భయపడుతున్నా. ఇంకా పైకి అంటే బాబోయ్, ఇంకా అసలే మార్నింగ్ ఒకసారి ఎక్కినప్పుడు ఆల్రెడీ వామిటింగ్ అయింది. ఇప్పుడు కూడా అలాగే అవుతుందేమో నా భయం అనమాట. అది సంగతి. ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ మార్నింగ్ ఎక్కినవే మళ్ళీ 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 ఇంకా ఎక్కాము. ఎటు ఫ్రీయే కదా. ఇంక ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా అంటే ఏమైంది అంటే అది పూలు, స్విమ్మింగ్ పూల్ అవన్నీ కూడా వాటర్కి సంబంధించినవి 4 కల్లా క్లోజ్ చేశారు. 4:30కి. ఇవి అయితే 6 వరకు ఉంటాయి అన్నమాట. 6 వరకు మనం ఈ మెకానికల్ రైడ్స్ యూస్ చేసుకోవచ్చు. వాటర్కి సంబంధించిన వాటర్ పూల్ అవన్నీ, వేవ్ పూలు అవన్నీ మాత్రం ఒక 4:35 వరకే ఉన్నాయి. అందుకనే వాళ్ళు 4:30 అవ్వగానే అక్కడికి వెళ్ళండి, ఇంకా మెకానికల్ ఉంటాయి అక్కడ ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వాళ్ళే అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా అందుకే 4:30 వరకు ఇక్కడ ఉండేసి వెళ్ళాము. ఇక్కడ ఏంటి అని అంటే స్విమ్మింగ్ చేయాలి అంటే కంపల్సరీ స్విమ్మింగ్ డ్రెస్ తీసుకోవాలి. ఆ స్విమ్మింగ్ డ్రెస్ వచ్చేసరికి 200 రూపీస్ అంట అండి స్విమ్మింగ్ డ్రెస్. కానీ చిన్నపిల్లలకి కూడా అన్నారు, కానీ చిన్నపిల్లలకి ఏముందిలే, వాళ్ళు టీషర్ట్ షార్ట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. కానీ జీన్సెస్ డ్రెస్సెస్ వాటికైతే అలౌ లేదు అనమాట అని చెప్పేసి చెప్తున్నారు. స్విమ్మింగ్ డ్రెస్ ఒకటి 200 రూపీస్ ఉంది, అదొకటి తీసుకోవాలి అంతే. ఇంకా లంచ్ అంటే మనం ఓన్గా తినడమే అండి. ఆ 800 జస్ట్ టికెట్ అండ్ ఈ రైడ్స్ కొన్ని రైడ్స్కి మాత్రమే ఇవి అరేంజ్ చేశారు. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ గోస్ట్ రైడ్ అని ఉంది అండి. 2 ఉన్నాయి గోస్ట్ రైడ్లు. ఒక గోస్ట్ రైడ్ అయితే అసలు ఎలా ఉంది అంటే అమ్మో మేమైతే భయపడిపోయామండి. లోపలంతా చీకటి, అసలు జస్ట్ చిన్న చిన్న లైట్స్ ఉన్నాయిలే, కాకపోతే బాగా చీకటి. అవి ఎట్లా అంటే మనం అక్కడి వరకు వెళ్ళి సడన్గా ఆగిపోతాం అనమాట. ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం అనమాట. అసలు అలా చాలా అంటే చాలా భయం వేసింది నిజంగా అండి, నిజంగా భయం వేసింది. ఒక గోస్ట్ రైడ్ అయితే అంత భయంకరంగా ఉంది. ఇంకో సెకండ్ గోస్ట్ రైడ్ అవి వీడియోస్ తీసుకోవడానికి అవ్వలేదు అండి. ఎందుకు అని అంటే అవి వీళ్ళంతా చీకటే కదా, దానిలో వీడియో అవ్వదు అనమాట. ఆ ఫస్ట్ గోస్ట్ రైడ్లో ఏంటంటే మనం ఒక్కొక్క వెళ్తామన్నమాట అందరం ఒకేసారి. అంటే అన్నీ ఉంటాయి కదా ట్రైన్ మీద ఉన్నట్లు బోగిల్లాగా, అలాగ అందరం వెళ్ళామన్నమాట, ఒక్కొక్కటే వెళ్తాము. సో మనది వెళ్ళిన తర్వాత ఒకళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెనక వస్తూ ఉంటే మనల్ని వదులుతారు. అలా చాలా చాలా అనమాట. ఫస్ట్ దానిలో అయితే అమ్మో 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 అని చాలా భయపడ్డాము. అది ఫస్ట్ గోస్ట్ రైడ్ అయితే అలా ఉంది, చాలా భయపడ్డాం. తర్వాత ఇంకొక గోస్ట్ రైడ్కి వెళ్ళాము. అది ఏంటంటే అందరినీ ఒకేసారి పంపిస్తారు కాబట్టి కొంచెం భయమే లేదు. కాకపోతే అది కొంచెమే చిన్నదే అనుకుంటే అది అంతేం భయమే లేదు, ఇంతేనా అనుకున్నాము. అలా అయిపోయింది అది. కానీ ఫస్ట్ గోస్ట్ రైడ్లో మాత్రం చాలా అంటే అసలు మేము బాగా భయపడింది దానికే అనమాట. అమ్మో చీకటి, అందులో నేను మా అమ్మాయి ఇంకొక అమ్మాయి మేము ముగ్గురమే ఒక దానిలో కూర్చున్నాము. అందువల్ల అంత భయం వేసింది అనమాట. అలా ఎంజాయ్ చేసాము ఆ రోజు. ఇంకా మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు, నైట్ 8 వరకు ఉంటుంది అండి ఇది. ఇంకా మేము వెళ్ళేటప్పటికి 11 అలా అయిపోయింది. 11 నుంచి 6 వరకు మాత్రమే ఉన్నాము. ఇంకా 8 వరకు ఉండొచ్చు. కాకపోతే వాటర్కి సంబంధించినటువంటి అవేమి ఉండవు, మెకానికల్ రైడ్స్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి. ఇంకా అక్కడ ఏం తిన్నాము అంటే నేనైతే చికెన్ బిర్యానీ తిన్నాను, మా పాప కూడా చికెన్ బిర్యానీ తినింది. ఇంకా మా బావగారు వాళ్ళ పిల్లలు ప్రాన్స్ అవన్నీ తిన్నారు, సూప్ తాగారు, ఒక కోక్ తిన్నాము, ఒక కోక్ తాగాము.
ఇంకా అంతే. ఇదొక ట్రెడ్ బాగుంది అండి, అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కానీ అట్లా డెకరేషన్ రెడ్ కలర్లో అవి ఏంటో బాగున్నాయి, అదొకటి అందుకే ఫొటోస్ తీశాను. ఎలా అనిపించింది అండి మా వీడియో? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా? ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అంతే, ఏం చేయొద్దు. ఓకేనా? ఇంకా అండి గోస్ట్ రైడ్ దగ్గరే అసలు వీడియో అవ్వలేదు అండి, అలా ఫోటో తీయడం కూడా అవ్వలేదు. లోపలికి వెళ్ళగానే స్టార్ట్ చేసేసారు. ఒక ఫోటోకి కూడా, అది కూడా చీకటిగా ఉంది, ఫోటో తీసుకోవడం కూడా అవ్వట్లే అసలు. అది అది అనమాట. ఇంకా ట్రైన్లో ఈవినింగ్ వచ్చేటప్పుడు ఈ ట్రైన్లో ఎక్కాము. ఇంకా అది సంగతి. అదిగోండి ఈవినింగ్ తర్వాత ఇది ఒకటి బాగుంది అండి, ఇలా 2 మెంబర్స్ చైర్స్ ఉయ్యాలలో ఎక్కేసి తిరగడానికి బాగుంది. ఇది మాత్రం మంచిగా ఒక మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మాత్రం ఎక్కాను. ఇది అంతగా భయం అనిపించలేదు, పర్లేదు అని చెప్పేసి ఎక్కేసాను అనమాట. అది ఇంకా అండి. ఓకే అండి, ఎలా ఉందో మా ఎంజాయ్మెంట్, అలాగే హాయిలాండ్ కూడా ఎలా ఉందో చెప్పండి. మీరు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ తీయడం అవ్వలేదు, ఇంకా అంటే కొన్నిట్లో నేను కూడా ఎక్కడం వల్ల కొన్ని వీడియోస్ తీయలేదు. ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని వాళ్ళని కూడా నేను తీయమనలేదు అనమాట. అది సంగతి. ఇలా ఎంజాయ్ చేసామండి ఆ రోజు. ఇది వెళ్ళి కూడా లాస్ట్ సాటర్డే వెళ్ళాము, ఒక 1 వీక్ అయింది. ఈ రోజుకి నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి పాసిబుల్ అయింది. ఓకేనా అండి? ఇంకా అండి ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకే. అది నా పేరు సంధ్య అండి, మాది ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే చిన్న లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు వీలైతే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఏంటో అనేది. ఓకేనా? ఇంకా లాస్ట్లో కూడా ఈవినింగ్ కూడా మళ్ళీ వచ్చేటప్పుడు ఈ రైడ్స్ అన్నీ ఇంకొకసారి ఎక్కేసాము. ఈ రైడ్స్ అన్నీ ఎక్కి తర్వాత ఇంకా అప్పుడు చిన్నగా 6కి అక్కడ నుంచి బయలుదేరామన్నమాట. అది అనమాట. ఇది ఒకటే మాత్రం బాగా భయం లేకుండా నేను ఎక్కిన రైడ్. దీన్ని ఏమంటారు, నేమ్స్ అన్నీ కూడా తీసుకురావాల్సింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు క్లియర్గా అన్నీ తీసుకొస్తాను అన్నమాట, వీటి నేమ్స్ కూడా ఫొటోస్ అట్లా తీసి చేస్తాను. ఓకేనా అండి? ఇంకా ఏంటి చెప్పండి, నచ్చిందా మీకు? నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి. ఇదే ఎక్కువ టైం ఉన్నట్టుంది. ఇదొక్కటే బాగా ఎంజాయ్. ఇదొకటి అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు భయం వేసి ఫోన్ లోపల పెట్టేశాను. తర్వాత మా బావగారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చి వీడియో తీయంటే తనకి భయం లేదు అంటే తను బాగానే మంచిగా తీసాడు. అందుకని ఇంక ఈ యొక్క వీడియో బాగా వచ్చింది. అది అనమాట. నాకైతే మాత్రం చాలా భయం, ఎక్కను అంటే కూడా వాళ్ళే ఇంకొద్దు, ఇంత దూరం వచ్చి ఏం ఎంజాయ్ చేయకుండా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి వాళ్ళే ఇవన్నీ కూడా ఎక్కించారు. అది ఓకే అండి. ఇంకా ఇది అండి, దీనికి మాత్రం మనం పే చేయాలి. ఈ రైడ్ ఉంది కదా ఇలా, ఇది మాత్రం మనం పే చేయాలి. మార్నింగ్ నేను కూడా ఎక్కాను మార్నింగ్, కానీ అప్పుడు నాకు ఎవరు వీడియో తీయలేదు. అందరం మేము వెళ్ళిన 7 మెంబర్స్ కూడా ఉన్నాం ఇక్కడే, సో అందుకే అప్పుడు వీడియో అవ్వలేదు. సో ఈవినింగ్ మాత్రం ఇంకా నేనే వీడియో తీశాను అనమాట. అందుకే అక్కడ వీడియోలో ఆ రైడ్లో నేను లేను. అది సంగతి అనమాట. ఓకేనా అండి? అందరూ మంచిగా మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకేనా? మేమైతే మంచిగానే ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ అండి, ఇప్పటివరకు మీరు వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు. అందరూ వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది మాత్రం ఎక్కువ టైమ్స్ వచ్చిందా? ఈ వీడియో మాత్రం వచ్చింది ఎందుకంటే ఇది ఒక్కటే కదా బాగా తీసుకున్న వీడియో, సో అందుకని అనమాట. ఓకే అండి, అందరూ చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి మాకు ఎలా ఉందో ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి బర్మా జోన్, అది బర్మా జోను గ్రీన్ కలర్లో ఉంటుంది స్విమ్మింగ్ పూల్. ఇంకొకటి బ్లూ కలర్లో ఉండేదేమో ఇండోనేషియా జోన్ అనమాట.
అవును, ఈ 2 ఫొటోస్ తీశాను అలా. ఇది బ్లూ కలర్ వాటర్ ఉంటుంది, అది గ్రీన్ కలర్ వాటర్ ఉంటుంది. అది అనమాట సంగతి. కానీ నేను వాటర్లోకి వెళ్ళలేదని చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఏంటో అండి, ఆ రోజు కుదరలేదు వాటర్లోకి వెళ్ళడం. సర్లేండి, ఇంకా వాళ్ళే ఎంజాయ్ చేశారు. అది ఓకే అండి. ఇక్కడ వరకు వీడియో ఎవరైనా చూసినట్లుంటే చాలా చాలా థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.